రామ్ చరణ్ హీరోగా రాబోతోన్న మూవీ గేమ్ చేంజర్. శంకర్ డైరెక్షన్ చేసిన ఈ మూవీపై కోలీవుడ్, టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ రికార్డులు పాన్ ఇండియా లెవెల్లో కొత్త రికార్డులు బద్దలు కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ కోరికలు వింటుంటే సహజమే అనిపిస్తోంది, కానీ చెర్రీ ఫామ్ ముందు అది పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ యూనిట్ కొత్త టార్గెట్ పెట్టుకున్నారట. అవి సలార్ మూవీని అధిగమించాలా లేక కల్కి రికార్డుల్ని సమన్ చేయాలా అనుకుంటున్నారా? అంతకంటే పెద్ద టార్గెట్స్ ఫిక్స్ అయిపోయారట. రామ్ చరణ్ అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్. శంకర్ డైరెక్షన్లో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రెజెంట్ గేమ్ చేంజర్ టార్గెట్ ఏంటి? ఇప్పటి వరకు చెర్రీ యాక్ట్ చేసిన మూవీ రికార్డులు బద్దలు కొట్టాలా లేక ఆర్ఆర్ఆర్ని మించి కలెక్షన్ల సునామీ సృష్టించాలా లేక సలార్ సృష్టించిన వసూళ్ల సునామీని దాటాలా అని ఫ్యాన్స్ నెట్టింట డిస్కషన్స్ చేస్తున్నారు. అంతకంటే ముందు గేమ్ చేంజర్ మూవీ యూనిట్ అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఒకటి క్రియేట్ అయింది. గేమ్ చేంజర్ ముందుగా ఒక రికార్డు సరిచేయాలి. ఎన్టీఆర్ హీరోగా యాక్ట్ చేసిన దేవరా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ రికార్డే ఈ మూవీకి వరల్డ్ వైడ్గా 172 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అది అఫీషియల్గా మూవీ యూనిట్ ప్రకటించిన ఫిగర్. నెక్స్ట్ మూవీ రన్నింగ్లో ఎంత కలెక్షన్లు సాధిస్తుందో ఆ అమౌంట్ను కూడా దాటాలి. కానీ అంతకంటే ముందు డే 1 దేవరా బ్రేక్ చేసిన 172 కోట్లను రామ్ చరణ్ దాటాలి. గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ టార్గెట్ ఈ కలెక్షన్లు దాటడమే. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి వచ్చిన సినిమా దేవరా, అదేవిధంగా ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ యాక్ట్ చేసిన మూవీ గేమ్ చేంజర్. సో చెర్రీ టార్గెట్ దేవరా క్రియేట్ చేసిన రికార్డులు చేంజ్ చేయాలి. ఈ ఇయర్ ఎండ్లో డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతోంది. గేమ్ చేంజర్ మీద మూవీ యూనిటే పబ్లిసిటీని మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తోంది. రెండో పాట హిట్ అయింది. దేవరా మార్కెటింగ్ స్టైల్నే గేమ్ చేంజర్ యూనిట్ ఫాలో అవ్వాల్సిందే అని అనలిస్టులు, ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేవరా పర్ఫెక్ట్ స్ట్రాటజీతో కలెక్షన్లు కుమ్మేసిందని ఫిల్మ్ నగర్ టాక్.